గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. చూద్దాం. 13 నుంచి కార్యరంగంలోకి కేసీఆర్ ప్రచార కార్యాచరణను సిద్ధం చేసిన బీఆర్ఎస్ 1-2 రోజుల్లో వరంగల్ లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన ఉండబోతోంది. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉగాది శుభాకాంక్షల వెల్లువ ఎర్రవల్లి నివాసానికి తరలి వచ్చిన బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, వేలాదిగా పోటెత్తిన పార్టీ కార్యకర్తలు అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్. ప్రతిపక్షం ప్రయత్నిస్తే దిగ్విజయ ఫలితాలు, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, వాహన అగ్ని ప్రమాదాలు ఎక్కువ, రైతులకు యోగ్యమైన సంవత్సరం. తెలంగాణ భవన్ ఉగాది వేడుకల్లో సిద్ధాంతి ప్రవీణ్ కుమార్ పంచాంగ శ్రవణం. పాల్గొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిందితురాలని కాదు బాధితురాలని, 2.5 ఏళ్లుగా నన్ను వేధిస్తున్నారు. 4 సార్లు విచారణకు హాజరయ్యాను. ప్రశ్నలకు జవాబిచ్చినా, ఫోన్లు అప్పగించినా అయినా ఏమీ దొరకనందుకే అరెస్ట్ చేశారు. ఇంతవరకు ఒక్క ఆధారాన్ని చూపలేదు. రాజకీయంగా దెబ్బతీయాలన్నదే వారి కుట్ర. దర్యాప్తు సంస్థలను మించి మీడియా విచారణ. న్యాయమూర్తి ముందు కవిత వాదన, లాయర్ ద్వారా బహిరంగ లేఖ విడుదల. కవిత కస్టడీ 23 వరకు పొడిగింపు. 4 రోజులు వర్షాలు. రాష్ట్రంలో మోస్తరు వానలు. మరోవైపు ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో వడగాడ్పులు. వాతావరణ శాఖ హెచ్చరిక. వడ్లకు వాన ముప్పు. ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లై తాత్సారం. 1న కొనుగోలు కేంద్రాల ప్రారంభ ప్రకటన. 7,149 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడి. 10 రోజులవుతున్నా ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం. అకాల వర్షాల హెచ్చరికతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడి, పలువురికి తీవ్ర గాయాలు. ఖమ్మం జిల్లా పండితాపురంలో ఉద్రిక్తత. 2,000 కోట్ల భూముల కేసులో ప్రభుత్వానికి నోటీసులు. నిషేధిత భూముల వివాదంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. పాత పెన్షన్ను అమలు చేయాలి. నేటి నుంచే ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టాలి. ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. అటకెక్కిన ధరణి ప్రక్షాళన, రెవెన్యూ సదస్సులంటూ హడావిడి. ఆ తర్వాత కోడంటూ 3 నెలల బ్రేక్. ఒక్క సమస్యకు దక్కని పరిష్కారం. కొలువుల హడావిడి, కాంగ్రెస్ బురుడి. 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చామంటూ డ్రామా. ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఎలా సాధ్యమని నిలదీత. అన్నింటికి నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ సర్కారే అంటూ నిరుద్యోగులు పేర్కొంటున్నారు. నిలిచిన మిషన్ భగీరథ, తప్పని తాగునీటి వ్యధ. పండగ పూట నీళ్ల కోసం తోపులాట. మిత్తి కట్టలేక మృత్యువడికి, అప్పులు తీర్చలేక అన్నదాత ఆత్మహత్య. పంట చేతికొస్తున్న పైసా ఇవ్వలే. 5 ఎకరాల రైతులకు రైతు బంధు పంపిణీ పూర్తయిందన్న సర్కార్. 2-3 ఎకరాల రైతులకే అందలేదు. పెట్టుబడి కోసం రైతుల అప్పులు. 4 నెలలు అవుతున్న పూర్తి కాని పంపిణీ. రోడ్డున పడ్డ కౌలు రైతు. సాగునీరు లేక ఎండిన పంటలు. పెట్టిన పెట్టుబడి అదనపు నష్టం. రాళ్లవాన బీభత్సం. నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన. అభ్యర్థి ప్రతి చరాస్తిని వెల్లడించనక్కరలేదు. అభ్యర్థిత్వంపై ప్రభావం చూపితే తప్ప ఓటరుకు అన్నీ తెలుసుకునే హక్కేమీ లేదు. అరుణాచల్ ఎమ్మెల్యే కేసులో సుప్రీంకోర్టు తీర్పు. తెలంగాణలో రాహుల్ ట్యాక్స్, బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లు. ఎన్నికల ఖర్చుల కోసం అప్పగింత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. బీజేపీకి రైతు సెగ. పంజాబ్, హర్యానాలో వ్యతిరేకత. 55% బీజేపీదే ఎన్నికల ఖర్చులో. 2013-23 మధ్య 10 ఏళ్లలో అన్ని పార్టీల ఖర్చు 15,647 కోట్లు. 30%లో రెండో స్థానంలో కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల్లో పోటాపోటీ ఖర్చు పెట్టేందుకు జాతీయ పార్టీలు సిద్ధమైనని వార్త చూస్తున్నాం. తెలంగాణ టుడే పోల్స్. కేసీఆర్ ప్లాన్స్ మెగా అవుట్ రీచ్ టు ఎంబార్క్ ఆన్ స్టేట్ వైడ్ బస్ టూర్ ఫ్రమ్ April 13th. ఐఎమ్ బీయింగ్ విక్టిమైజ్డ్, సేస్ ఎమ్మెల్సీ కవిత. మిస్సింగ్ హైదరాబాద్ స్టూడెంట్ ఫౌండ్ డెత్ ఇన్ US.